బోర్డు పెడతారు. ఊరు పేర్లు మాయం, వెంచర్ల పేర్లు ప్రత్యక్షం. ఆదివారం వచ్చిందంటే చాలు గద్దల వాహనాలు వాలిపోతాయి. ఈ వెంచర్లలో ప్లాట్లు వేరు చెప్పి గంటలుగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ వెంచర్లలో ప్లాట్లు పేరు చెప్పి గుంటలుగా రిజిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం గుంటలు సేల్ అయిపోయిన తర్వాత రోడ్లు వేసిన భూమిని కూడా వదలకుండా వేరే వారికి ఎకరాల చొప్పున సేల్ చేస్తారు. ఆ వెంచర్ మాయమైపోయి బోర్డులు మారి కొత్త పేరు కొత్త వెంచర్లుగా ప్రత్యక్షమవుతాయి. సిఆర్ఆర్ పేరు మీద వెంచర్లు చెప్పుకోవటానికే తప్ప అక్కడ చూస్తే అంతా తుస్సే. నారాయణఖేడ్ మండలంలోని రుద్రారంలో సిఆర్ఆర్ వెంచర్, నాగలిగిద్ద మండలాలలో సిఆర్ఆర్ పేరు మీద వెంచర్లున్నాయి. గుట్టలు గుట్టలుగా డబ్బులు తీసుకొని హైదరాబాద్ నుండి తీసుకొచ్చి మోసాలకు గురి చేస్తున్నారు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కొత్త కొత్త మాటలు చెబుతూ మోసాలు చేస్తున్నారు. గతంలో ఈ వెంచర్ వేశారు, ఇప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే బోర్డు తప్ప అక్కడ ఏమీ లేవు. ఎంత మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రైతులు రిజిస్ట్రేషన్లకు వెళ్తే వాళ్లకు చేయకుండా ఇబ్బందులు పెడతారు. అదే వెంచర్ వాళ్ళు వెళ్తే రిజిస్ట్రేషన్ మాత్రం హడావిడిలో చేసేస్తారు. ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అధికారులు చూడండి. ఎంత మోసాలు జరుగుతున్నా ఎందుకు వెంచర్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు. ఈ వెంచర్ బోర్డు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని. కొనే ముందు మాత్రం కొత్త కొత్త ప్రచారాలు చేస్తూ అమాయకుల్ని తీసుకొచ్చి నమ్మించి గుంటలు మెడక్కడుతున్నారు. అక్కడ అయిపోయాక ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ వెంచర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నారాయణఖేడ్ ప్రాంతంలో చాలా వెంచర్లుంటాయి, కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. సోమవారం ప్రజావాణిలో వెంచర్లపై చర్యలు తీసుకోవాలని చాలా మంది కంప్లైంట్లు కూడా చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెంచర్లు అంటే ఫామ్ ల్యాండ్లకు సంబంధించి విచ్చలవిడిగా పెరగడం అనేది జరిగింది. దీంట్లో అనేక రకాల అంటే రోడ్ సైడ్ లొకేషన్ నుంచి లోపల అమ్మడం కూడా ఇలాంటివి కూడా జరుగుతున్నా అధికారులు ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఈ వెంచర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. అంటే జనాల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఉన్న గ్రామంలో కానీ కనీసం పంచాయత్ సెక్రటరీ పర్మిషన్ తీసుకునే పరిస్థితి లేదు. ఎంఆర్ఓకి సంబంధించి ఎంఆర్ఓకి కూడా కనీసం నోటీసులో పెట్టే పరిస్థితి లేదు. కానీ ఒక పేదోడు అదే రిజిస్ట్రేషన్కి వెళ్తే ఎవరు హద్దులు ఎక్కడున్నాయని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంది. నలుగురు షూరిటీ తీసుకున్నాక రిజిస్టర్ చేయని ఎంఆర్ఓలు మరి ఫామ్ ల్యాండ్ ఓన్కి ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనుక ఈరోజు ఎంఆర్ఓలు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపైన ఇప్పటికే అనేక రకంగా అధికారులు పోలీస్ సిఐ గారు కూడా ప్రకటన కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినా అధికారులు మటుకు ఎలాంటి పర్మిషన్ లేకుండానే రిజిస్టర్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోడ్ల పక్కన అనేక బోర్డులు కనిపిస్తాయి, కానీ అన్నీ కూడా ఫేక్గానే పరిగణించాలి. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా జీపీ పర్మిషన్ కానీ లేదంటే ఇక్కడ రెవెన్యూ పర్మిషన్ కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా బోర్డులు అనే పాత్ర జరుగుతుంది. నిన్న ఒక వెంచర్ మనం ఇక్కడ కంటి నుంచి నారాయణఖేడ్ దాకా పోతే ప్రతి కిలోమీటర్కి 1-2 బోర్డులు దర్శనం ఇస్తాయి, కానీ ఏ ఒక్కటి కూడా పర్మిషన్ లేకుండానే నిర్వహించిన పరిస్థితి ఉంది. అక్కడ ఫేక్ అదంటే రోడ్ సైడ్లో చూపించి లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కేంద్రంలో వివిధ మండలాలకు సంబంధించినటువంటి నారాయణఖేడ్ అని, నాగలిగిద్ద, కంటి ఇతర మండలాల్లో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తూ ఉంది. ఇందులో రైతుల దగ్గర గుట్టల మీద అంటే గట్లకు ఈరోజు 1000 ఎకరాలు తక్కువ ధరకు తీసుకొని మేము అభివృద్ధి చేస్తామనే పేరుతోని ఈరోజు భూములు తీసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ప్లాట్లు గుంటలు అని చెప్పేసి కొనేవారికి మోసం చేస్తున్న పరిస్థితి. ఎట్లా మోసం అంటే ఈరోజు గుంట లెక్క ఈరోజు తక్కువ ధరకు మీకు పడుతుంది కాబట్టి మీ మొక్కలు పెట్టి ఫామ్ ల్యాండ్ పేరుతో ఈరోజు మీకు ఆ మొక్కలు అమ్మి 50% మీకు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా అందులోనే ప్లాట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే గుంటనా ప్లాటా అనేది కొనేవారికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ అక్కడ కొన్న వాళ్ళు ఏదైతే ఫామ్ ల్యాండ్ ఉన్నాయో ఫామ్ ల్యాండ్ అన్నప్పుడు గుంటల వరకే రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే, గుంటలు కూడా రిజిస్ట్రేషన్ ఎక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ గుంటలు కనీసం ఒక ఎకరంలో 5 గుంటలో 10 గుంటల వరకు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇష్టం 1000 ఎకరాలు తీసుకొని
ఇష్టం వచ్చినట్టు ఈరోజు గుంటలకు ఆ ఇష్టానుసారంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఫామ్ ల్యాండ్ అన్నప్పుడు గుంటల పాటు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఒక దగ్గర మొక్కలు పెంచుతూ ఆ ఫామ్ ల్యాండ్ చూపిస్తూ ఇంకో దగ్గర ఫామ్ ల్యాండ్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి కూడా మేము వెలుగులోకి వచ్చినాయి. అది కూడా ఆ రోజు నాలుగిద్దెలో మేము ఫలానా వ్యక్తితోని ఇట్లున్నాయని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఇట్లాంటి దారుణాలకు ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా అనేటువంటి కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా ప్లాట్ అని చెప్పేసి రాస్తా ఉన్నారు బోర్డు మీద, అదేవిధంగా గుంట అని చెప్పేసి రాస్తా ఉన్నారు. మరి ప్లాట్ అన్నప్పుడు లేఅవుట్ తీసుకొని డిటిసిపి లేఅవుట్ తోని ఈరోజు ప్లాట్ నాలా ఇవన్నీ కన్వెన్షన్ తీసుకొని ఈ రకంగా చేయాలి. కానీ ఇదంతా చేయకుండా ప్లాట్ అని చెప్పేసి గుంట అని చెప్పేసి రెండు పేర్లు రాస్తా ఉన్నారు. అంటే కొనేవారికి అసలు గుంట అనుకోవాలా లేకపోతే ప్లాట్ అనుకోవాలా అనేది కొనేవాళ్ళు కూడా ఇక్కడ చూసేవాళ్ళు కూడా ఆయంలో ఉన్నారు. కాబట్టి తక్కువ 50,000కు గుంట తీసుకొని ఈరోజు 3 లక్షలు 5 లక్షల గుంట అమ్ముతూ ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గుంటనా ప్లాటా అనేటువంటివి కూడా తెలుసుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ కు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ఈరోజు కష్టపడి రూపాయి కూడగట్టుకొని ఫ్యామిలీ భవిష్యత్తు కోసం మనం కనీసం ఒక గుంట కొంటే అది పడి ఉంటది, ప్లాట్ కొంటే పడి ఉంటది, డబల్ అవుతుంది, మనం భవిష్యత్తు ఉంటది అనే ఉద్దేశంతోనే మనం కొంటా ఉన్నాం. కానీ ఈ నారంకేడ్ ప్రాంతంలో అధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు కనీసం ప్రజలకు అవగాహన కల్పించాలి. అట్లా అవగాహన కల్పించకపోవడంతో ఇట్లా మోసపోతున్నారని చెప్పేసి మేము ఇక్కడ సబ్ కలెక్టర్ కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఆరా తీసి ఈరోజు అట్లా ఎక్కడైతే జరుగుతున్నాయో మొత్తం దాని మీద విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!